ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎలాగుంది, ఎస్సీ ఎస్టీలు వారి అభివృద్ధే కాకుండా ఈ దేశంలో ఈ దేశాభివృద్ధి కోసం కూడా ఏమైనా వారు భాగస్వాములు అవుతున్నారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనతో చర్చించడానికి మన మధ్యలో వ్యాపారవేత్త, యువకుడు మరి కె మురళీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు, స్వాగతం అండి. నమస్తే అండి. ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎలా ఉంది, ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఈ ఎస్సీ ఎస్టీల పాత్ర ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీలు దేశాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతున్నారో కాస్త మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకు వివరించండి. ముందుగా మాస్టర్కి ప్రేక్షకులకి నమస్తే అండి. నా పేరు కె మురళీకృష్ణ. నేను ఎంటెక్ మెకానికల్ ఇంజనీర్ అండి. నేను ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్ టు బిజినెస్ టవర్ క్రేన్ రెంటల్ డివిజన్. మేము కార్పొరేట్స్కి టవర్ క్రేన్ రెంటల్స్కి ఇస్తామండి. దిస్ ఈజ్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, బేసిక్గా ఈ బిజినెస్ అనే కాన్సెప్ట్ చూసిన, ఈ ఇండస్ట్రీ అనే కాన్సెప్ట్ చూసిన, ఇది బేసికల్లీ డిపెండ్స్ ఆన్ స్కిల్ అండి. ఒక ఇండివిజువల్ స్కిల్ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ చూస్తే, ఏన్షియంట్ హిస్టరీ చూస్తే, ఈ చెప్పులనే ఏదైతే వాడకం ఉందో ఇది మనం కనుక్కున్న ఒక ఇన్వెన్షన్ అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏమనొచ్చు అంటే వీ హ్యావ్ షోన్ ద పాత్ టు ద వరల్డ్. లైక్ అంటే అప్పటి వరకు ఒక నాగరికత నేర్చుకునే వస్తున్న క్రమంలో ఈ చెప్పుల ఇన్వెన్షన్ ఏదైతే చేశామో దట్ ఈస్ అన్ ఇన్వెన్షన్ టు ద వరల్డ్. ఒక మార్గనిర్దేశం చేశామని చెప్పొచ్చు. సిమిలర్లీ చరిత్ర చూస్తే, గ్రంథాలు ఇవి చూస్తే, ఏకలవ్యుడి కాన్సెప్ట్ తీసుకుంటే ఏకలవ్యుడి జీవిత చరిత్ర తీసుకుంటే అతనికున్న స్కిల్, అతనికున్న ధనుర్విద్య ఆ టైంలో, ఆ కంటెంపరీ టైమ్స్లో ఎవరికీ లేదండి. సో ఒక స్కిల్ అనేది ఒక ఇండివిజువల్ నేర్చుకునే పద్ధతి పైన ఉంటుంది. అతని ఒక బేసిక్ ఇన్స్టింక్ట్, ఎలాగైతే చెప్పులు కుట్టే విధానం అన్నానో, ఎలాగైతే ఏకలవ్యుడి ధనుర్విద్య అతనికున్న స్కిల్ ఉందో, అలా ఒక ఇండివిజువల్కున్న స్కిల్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేయడం అనేది అదొక కాన్సెప్ట్. సో అలానే ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీ చూస్తే కుండలు చేసేది కానీ కుమ్మరి అంటాం, కమ్మరి అంటాం, మంగలి వాళ్ళని అంటాం. సో ఇదంతా బేసిక్గా ఒక ఇండియన్ సివిలైజేషన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ అండి అన్నీ. ఈ కాన్సెప్ట్ ఎలా అయితే ముందుకు వెళ్తుండేనో, ఇండివిజువల్గా ఏదైతే టాలెంట్ ఆర్ స్కిల్ ఏదైతే ఉందో, తర్వాత ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళని ఒక కులం అని అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం ఆపాదించారు. ఈ క్రమంలో ఒక క్యాస్టిజం పెరిగాక ఈ పర్టికులర్ వృత్తి అనేది ఏదైతే ఉందో ఒక క్యాస్ట్ని ఆపాదించారు. ఈ కులం వాళ్ళు ఇదే చేయాలి, ఈ వృత్తి చేస్తుంటే ఈ కులం కిందే వస్తారు వీళ్ళు అనేది ఒక సివిలైజేషన్ ఆ ప్రాసెస్లో, ఒక సొసైటీ ఫామ్ అవుతున్న ప్రాసెస్లో అలా పోయింది. అదే క్రమంలో మీరు ఇండస్ట్రియల్ రివల్యూషన్ చూస్తే లేట్ 18th సెంచరీ ర్యాపిడ్ డెవలప్మెంట్ జరిగాయి. టెక్నాలజీ వైజ్గా ర్యాపిడ్ డెవలప్మెంట్ జరిగాయి. ఈ స్కిల్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పులు అనే కాన్సెప్ట్కే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఈ స్కిల్ ఏదైతే ఉందో, ఈ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా కనుమరుగైంది. ఎందుకు అంటే ఆ క్రమంలో అక్కడున్న కంటెంపరీ టెక్నాలజీస్లో కొద్ది కార్పొరేట్స్ ఎక్కువ మార్కెట్లో పెనిట్రేట్ అయిపోయారు. ఇండివిజువల్గా ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు మార్కెట్లో పెనిట్రేట్ అవ్వలేకపోయారు. ఇదొక రీజన్. సెకండ్, ఎప్పుడైతే క్యాస్టిజం వచ్చిందో, క్యాస్టిజంలో కొన్ని కులాలు లోవర్ కులాలని, అంటరాని వాళ్ళని కొద్ది సోషల్ స్టిగ్మాకి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కొద్దిగా వెనుకబడిపోయారు. ఒకటేమో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఇంకోటేమో సొసైటల్గా ఉన్న స్టిగ్మా. ఈ రెండు కారణాల వల్ల కొద్దిగా మనం వెనుకబడిపోయాం. బట్ అట్ ద సేమ్ టైం వాట్ యు లైక్ టు పాయింట్ అవుట్ ఈస్, హిస్టరీ కనుక ఏదైతే ఇప్పుడు చెప్పానో, హిస్టరీ కనుక చూస్తే వీ ఆర్ ద పీపుల్ హూ స్టార్టెడ్ బిజినెస్ అని అనొచ్చు, హూ స్టార్టెడ్ ఇండస్ట్రీ అని అనొచ్చు. లేటర్ ఆన్ వీ కుడ్ నాట్ క్యాప్చర్ టు కపుల్ ఆఫ్ పాయింట్స్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ బేసికల్లీ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ ఎకానమీ ఆర్ ఫర్ ది ఇన్స్టెన్స్ జీడిపి వీ కెన్ సే. ఓకే, చాలా సంతోషం. మరి ఇంత మనం దేశాభివృద్ధికి ఎస్సీ ఎస్టీలు తోడ్పడుతున్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారని చెప్పేసి చాలా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది?
ఎస్సీ ఎస్టీల యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఈ దేశంలో? అదే ఏదైతే కార్పొరేటేషన్ అన్నానో ఆ కార్పొరేటేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఐ మీన్ ఇట్స్ ఎ బ్రాండ్. ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్. ఏదో నిన్నని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ అయిపోయారని కాదు. హార్డ్ మనీ, హార్డ్ వర్క్, స్వెట్ ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ బిల్డింగ్కి వెళ్తుంది. ఒక ప్రొడ్యూస్ ఒకటి క్వాలిటీ వైజ్ రావాలంటే, ఒక బ్రాండ్ క్రియేట్ కావాలంటే ఏ జనరేషన్ విల్ గో ఇన్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ధీరుభాయ్ అంబానీ. ఈరోజు ఎవరైనా అంటారు ముఖేష్ అంబానీకి ఏంటండి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, హీఈస్ అ మల్టీ మిలియనర్, వేర్ ఎవర్ హీ గోస్ లైక్ ఇట్ విల్ బిల్ట్ ఇన్ టు ఎంపైర్ అని అనేస్తారు. బట్ నా ఇండివిజువల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ థింగ్. ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ ఉన్నారో అతని జనరేషన్ అంతా కూడా ఒక ఎంపైర్ని సెటప్ చేయడానికే వెళ్ళింది. సో ఒక్కసారి మీకు బ్రాండింగ్ వచ్చాక ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ బిజినెస్. ఒక బిజినెస్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ బ్రాండ్ ఉంది, లైక్ రిలయన్స్ ఉంది, వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ బేసికల్ విత్ పెట్రోకెమికల్స్, తర్వాత వాళ్ళు జియోకి వెళ్ళారు, ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఇప్పుడు కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఏ న్యూ ఇన్నోవేషన్ ఆర్ న్యూ టెక్నాలజీ వేర్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ యూ హ్యావ్ టు డూ. సో కాన్సెప్ట్ ఏంటి అంటే మీ సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఎప్పుడు కానీ ఒక బ్రాండ్ బిల్డింగ్కి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైట్ బిల్డ్, ఏదో బ్రాండ్ వచ్చేసింది అలా అని కాదు. సెకండ్ థింగ్ ఇదే కార్పొరేటేషన్లో కార్పొరేట్ ప్రొడక్ట్ అని ఎందుకంటాం, ఒక బ్రాండ్ ప్రొడక్ట్ అని ఎందుకంటాం? దే స్టిక్ ఆన్ టు క్వాలిటీ, దే గివ్ అష్యూరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వారంటీ అనండి, గ్యారంటీ అనండి. వాళ్ళది ఒక నెట్వర్క్ సేల్స్ ఆర్ వాట్ డూ సే సర్వీస్ నెట్వర్క్ బేస్డ్ త్రూ అవుట్ ఇండియా అనండి, పాన్ గ్లోబల్ అనండి. సో ఆ సర్వీస్ ఆ విధంగా ఉంటుంది. సో మనం కూడా అదే కాన్సెప్ట్ తోటి వాట్ ఎవర్ అవర్ ప్రొడ్యూస్ ఇస్ దేర్, మనం కూడా అదే కాన్సెప్ట్ తోటి మన డైహార్డ్ మన మొత్తం వాట్ యూ సే మన టోటల్ విల్ పవర్ తోటి మనం అందులో ఇన్వాల్వ్ అవుతే డెఫినెట్గా విల్ ఆల్సో గో టు దట్ స్టేజ్ అండ్ బ్రాండ్ విల్ బీ క్రియేటెడ్. అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా అటువంటి బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనేది మీరు చెప్తున్నారు. ఎస్. కానీ రైట్ నౌ ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్సీ ఎస్టీల డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఓకే, దానికి ప్రభుత్వం యొక్క పాత్ర ఎట్లా ఉండాలి? ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఈ కార్పొరేటేషన్ వచ్చాక కొన్ని కమ్యూనిటీస్కి, పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి కొద్దిగా చాలా ఇన్ఫ్లుయెన్స్ పడింది. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడి దీన్ని ఎదురొడ్డి మనం ముందుకు వెళ్ళాలంటే వీ నీడ్ టు హ్యావ్ 3 things. ఒకటేమో సపోజ్ యూ వాంట్ టు ఎంటర్ బిజినెస్ ఫర్ వేరియస్ రీజన్స్, మీరు లెగసీ అనండి ఆర్ యువర్ ఓన్ సస్టైనెన్స్ అనండి, ఎనీ రీజన్. సో యూ హ్యావ్ టు హ్యావ్ అంటే ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. ఆ కాన్సెప్ట్కి ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, ఆ కాన్సెప్ట్ మీకు వైబుల్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇప్పుడు 1980s ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్, ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ టూత్ బ్రషెస్, ఆల్మోస్ట్ 1980s ఎలక్ట్రికల్ టూత్ బ్రషెస్ మార్కెట్లో వచ్చాయి. దే వర్ లాంచ్డ్ బై బిగ్ కార్పొరేట్, ఓరల్ బి ఇట్లాంటివి లాంచ్ చేశాయి. బట్ పీపుల్ వర్ రిలక్టెంట్ టు టేక్ ద టెక్నాలజీ. వాళ్ళ భయం ఏంటి అంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ యూజ్ చేస్తే గమ్స్ పాడైతేమో, బికాస్ గమ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, సో బ్లడ్ ఊజ్ అవుతుందేమో అని చెప్పేసి దే వర్ రిలక్టెంట్ టు అడాప్ట్ ద టెక్నాలజీ. So the same electric toothbrushes which were invented in 1980 were adapted by the people in late 2000s. So ఈ మార్కెట్ మీద కూడా అవగాహన ఉండాలి. పబ్లిక్ అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఈ సస్టైన్ చేస్తారా, ఆర్ టెక్నాలజీ టూ అడ్వాన్స్ ఉందా, ఇవన్నీ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. సో పర్టికులర్లీ మన కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా వాట్ ఎవర్ ఈజ్ దేర్ ప్రొడక్ట్, వాళ్ళు దాని మీద మంచి అవగాహన ఉండాలి. మార్కెట్ పెనిట్రేషన్ ఏంటి, ఇన్ కేస్ పెనిట్రేట్ అయినా కానీ సక్సెస్ రేట్ ఏముంటుంది అండ్ బ్యాక్లాషెస్ ఏమొస్తాయి, ఇవన్నిటికీ ప్రిపేర్ ఉండాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సో మనం కార్పొరేటేషన్ లెవెల్లో మాట్లాడుతున్నాం. సెకండ్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది. సో పర్టికులర్ ప్రోడక్ట్కి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, లైక్ దే గివ్ ఇన్సెంటివ్స్, దే గివ్ సబ్సిడీస్, ఇట్లాంటి ఇన్సెంటివ్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ చేయాలి. మార్కెట్ స్థితి ఏంటి, గవర్నమెంట్ వాట్ ఈస్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ లెవెల్లో ప్రతి ప్రాజెక్ట్కి, బికాస్ ఫర్ ఎ గివెన్ ప్రాజెక్ట్ ద కన్స్టెంట్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్, ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో ఇవన్నిటి మీద అవగాహన ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే విల్ లీడ్ టు సక్సెస్. ఇప్పుడు బ్యాంక్స్ ఎస్సీ ఎస్టీలకు సక్రమంగా ప్రాథమికంగా కూడా ఈ ఆర్థిక సహాయం అందించడంలో, అంటే చిన్న చిన్న లోన్స్ ఇవ్వడంలో కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి వాదనలు ఉన్నాయి కదా, దాని మీద మీరేమంటారు? ఇది ఒక 2 సైడ్ స్వర్డ్ అని నేను అంటానండి.
స్ట్రేట్ ఫార్వర్డ్ చూస్తే కంప్లైంట్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ మనం వన్స్ యూ గో టు బ్యాంక్ అండ్ దెన్ రిజెక్ట్ యువర్ ప్రపోజల్, యువర్ హై అంబిషన్స్ విల్ బి టోటలీ డెస్ట్రాయిడ్, అండ్ దెన్ అంటే ఇంత ప్లాన్ చేసి వెళ్ళాను నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి. నేనేమంటున్నానంటే ప్రొడ్యూస్ మీద ఒక మీ ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ ఉందో దాని మీద మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో దానికి అయ్యే బ్యాక్గ్రౌండ్ మీద కూడా మీకు అంతే కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు సపోజ్ ఏదన్నా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గ్లాస్ బాటిల్ తీసుకున్నాను, ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇవ్వంటున్నాను. సో ఇప్పుడున్న మార్కెట్ సైజ్ ఎంత, పాపులేషన్ యూసేజ్ ఎంత, ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వెళ్ళేసి మీరు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి బ్యాంకర్ దగ్గరికి వెళ్తే బ్యాంకర్ మే గెట్ కన్విన్స్డ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద థరో నాలెడ్జ్ ఆఫ్ ద గివెన్ సబ్జెక్ట్. బికాస్ వాట్ బ్యాంకర్ విల్ సీ, టెక్నికల్గా మీరు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందనే చూస్తారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఏంటంటే సరే ఇదో స్కీమ్ వచ్చేసింది ఇక్కడ వెళ్దాం బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్తారు. సో దే డోంట్ హ్యావ్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో వన్స్ ఏ బ్యాంకర్ రేజెస్ అ క్వశ్చన్, this person will be in defense. So at times he may define the he may provide the solution whatever banker asks, but at times inka depth వెళ్తున్నా కొద్ది, because at the end of the day banker has to get convinced. Banker has to get convinced that this fellow is going to do the business with genuine ethics, with a genuine effort. ఈ విధంగా ఉందా లేదా చూస్తారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. సెకండ్ కాన్సెప్ట్ ఏం చూస్తారు బ్యాంకర్ అంటే, సపోజ్ ఈ ప్రోడక్ట్ ఇతనికి మార్కెట్లో వెళ్తుంది, మంత్లీ ఇతని ఏమంటారు మార్కెటింగ్ వాల్యూ ఆర్ సేల్స్ వాల్యూ ఇన్ సపోజ్ ఒక 1 lakh వస్తుంది, 2 lakhs వస్తుంది, ఇలా వస్తుంది. సో దీనిపైన అతని రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, ప్లస్ అతని ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్స్ ఏమేమవుతున్నాయి, అండ్ ఈజీ ఇన్ ఎ పొజిషన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్, లుక్ ఆఫ్టర్ ద కంపెనీ ఇన్ ద సెన్స్ ఎంప్లాయీస్, అండ్ దెన్ కెన్ ఈ పే బ్యాక్ టు ద బ్యాంక్. ఈ 3 కాన్సెప్ట్స్ని బ్యాంకర్ చూస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఏ డైరెక్టివ్ ఫ్రమ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ టు ద బ్యాంక్ దట్ ఈ పారామీటర్స్ చూడాలి అని చెప్పేసి దే హ్యావ్ ఎ చెక్ లిస్ట్ లైక్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ మీద కాంప్రిహెన్సివ్గా నాలెడ్జ్ ఉందా లేదా ఫస్ట్, సెకండ్ ఇతను ఈ ప్రాజెక్ట్ మీద ఫైనాన్షియల్స్ గ్రిప్ ఎంత ఉన్నది, అండ్ థర్డ్ ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ నడవకపోతే ఇతని ప్లాన్ బి ఏంటి. ఇతను అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, సపోజ్ 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బికాస్ వాట్ ఎవర్ యూ ప్లాన్ సర్టన్ టైమ్స్ మీ చేతిలో ఏమీ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ ద లేటెస్ట్ ఫినామినా ఆఫ్ కరోనా. మీరు ఎన్నో ప్లాన్ చేశారు, ఏదో చేశారు, అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ఐడియల్. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని దే స్పెండ్ ద టైం. సో కొన్ని ప్రాబ్లమ్స్ మనం యాంటిసిపేట్ చేయలేం. వాట్ ఎవర్ ఎక్స్టెంట్ టు యూ హ్యావ్ ద ప్లానింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్ కంట్రోల్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్లాన్ బి ఏంటి, ఇతను మరి ఈ ప్లాన్లో వెళ్తున్న కొద్ది ఈ ప్రాబ్లమ్స్ వస్తే ప్లాన్ బి ఏం ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో దిస్ విల్ ఆల్సో బ్యాంకర్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్. అండ్ మేజర్గా వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే, మీరు పూచికత్తు ఏం పెడతారు అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ కమ్యూనిటీ దే డోంట్ హ్యావ్ ప్రాపర్టీ, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ ఉండదు. దిస్ ఈజ్ ఎ నోన్ ఫినామినా. సో అట్లాంటి వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్కీమ్ CGTSME అని ఒక స్కీమ్ తయారు చేశారు. ఆ స్కీమ్ బేస్ ఏంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఒక క్రెడిట్ గ్యారంటీ అనమాట. అంటే ఎవరు గ్యారంటీ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది, ఒక ఎంటర్ప్రెనర్ని హామీ ఇస్తుంది. ఏమని, ఇన్ కేస్ హిస్ బిజినెస్ ఫెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ స్టాండ్ బై దిస్ పర్సన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ పే ద రెస్ట్ ఆఫ్ ద లోన్ అమౌంట్ ఏదైతే ఉందో టు ద బ్యాంక్. ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఎ రాంగ్ ఇంప్రెషన్. ఐ వాంట్ టు షేర్ త్రూ దిస్ మీడియా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ ఇంప్రెషన్ దట్ ఇట్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ మెంట్ ఫర్ SC/STs అని. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. Throughout India, any individual who wants to start a business, who wants to start a startup, who wants to become an entrepreneur can avail this scheme CGTSME. You can just Google it and entire information will be there. And ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు హామీ ఉండేసి మీరు ఏ పూచీకత్తు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నామినల్ ఫీజు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చాలా మంచి స్కీమ్ కోసం చెప్తున్నారు CGTMSE అని. సో ఆ స్కీమ్ కింద నన్ను కన్సిడర్ చేయండి, నా ప్రపోజల్ కన్సిడర్ చేయండి అని చెప్పేసి బ్యాంక్ అధికారి దగ్గర కనుక ఈ ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెనర్ కనుక వెళితే ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని మొదటిసారి దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే అసలు ఈ స్కీమ్ కింద మేము చేయలేము అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడక్కడ వార్తలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. దాని మీద ఎట్లా అంటే మీకు ఎదురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రైట్
ఇది స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతుందండి. మహారాష్ట్రలో ది స్కీమ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. తెలంగాణ, ఆంధ్రాలో ఈ స్కీమ్ అంత సక్సెస్ అవ్వలేదు. బేసికల్లీ కొన్ని రీజన్స్ ఏంటి అంటే, కొద్దిమంది తీసుకున్న వాళ్ళు వాళ్ళ వర్షన్, బ్యాంకర్ వర్షన్ ఏంటంటే, ఎవరైతే తీసుకున్నారో ఆ బ్యాంక్ డిఫాల్టర్ అయ్యారు, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ దిస్ అంటారు. ఒక పక్కేమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మీరు సీజీటీఎంఎస్ కింద వెళ్ళండి, డైరెక్ట్ బ్యాంకర్ని అడగండి, వాళ్ళు ఇస్తారు లోన్, ఎందుకు ఇవ్వరు అనేది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఆన్ దర్ వెబ్సైట్ దే క్లెయిమ్ దట్. ఆన్ ద అదర్ హ్యాండ్, బ్యాంకర్ హెజిటేట్ టు గివ్ లోన్ అండర్ సీజీటీఎంఎస్సి. దేర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ దట్. ఒకటి, నామినల్గా జస్ట్ బేసిక్గా థింక్ చేస్తే, మనల్ని ఎవరైనా మనీ అడిగారు అనుకుందాం, వీల్ నాట్ గో టు ఇంటూ బిజినెస్, మనల్ని ఎవరైనా మనీ అడిగారు అనుకుందాం, వీ సీ ఫర్ 3 ఫ్యాక్టర్స్. ఇతను నిజంగానే జెన్యున్గానే అడిగాడా, ఇతనికి అవసరం నిజంగానే ఉందా, ఆర్ టైమింగ్ ఏమైనా తీసుకొని వెగ్గొట్టే రకమా. ఇంకోటి, ఇతను ఒకవేళ కట్టలేకపోతే అతను ఏదో ప్రామిస్ చేస్తాడు, నేను 1 మంత్లో కడతాను, 2 మంత్స్లో కట్టేస్తాను, నాకు ఇది ప్రాబ్లం. సో అతను ఒకవేళ కట్టలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అతని దగ్గర ఏమైనా బాండ్ పేపర్ తీసుకుంటామా, అది వాళ్ళ ఇంట్లో ఏమైనా అష్యూరెన్స్ తీసుకుంటామా. సో జనరల్ టెండెన్సీ ఇదే బ్యాంకర్ కూడా ఉంటుందండి. సో ఈ కన్విన్సింగ్ కెపాసిటీ ఆర్ కన్విన్సింగ్ ఎప్పుడు వస్తుందంటే, మన దగ్గర ఈ సీజీటీఎంఎస్సి, ఈ సపోజ్ ప్రాపర్టీ మన దగ్గర ఏం లేదనుకుందాం, దెన్ ఓన్లీ వి జనరల్లీ గో ఫర్ సీజీటీఎంఎస్సి. మన ప్రొఫైల్ కొద్ది స్పీక్ చేయాలి. మన ప్రొఫైల్, మన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రోడక్ట్ సపోజ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ ఏంది, వాటి మొబైల్లోనే ఏదైనా టెక్నాలజీ ఏదైనా స్టార్టప్ కింద అనుకుందాం. సో సపోజ్ మీ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ ఇన్ దట్ ఫీల్డ్ యూ హ్యావ్ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, మీకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. దిస్ సపోజ్ యూ కెన్ కన్విన్స్ ద బ్యాంకర్, దెర్ ఈజ్ అ హై ఛాన్స్ అండ్ హై ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద లోన్. ఒక్కొక్క కేసు దగ్గర ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు వెళ్ళేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాది డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను సార్, నాకు సీజీటీఎంఎస్ అని చెప్పేసి ఒక్కొక్కసారి కన్విన్స్ అవ్వకపోవచ్చేమో. ఐ డోంట్ మీన్ టు సే దట్ మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నంత మాత్రాన బ్యాంకర్ ఇస్తారు అని కాదు, కానీ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ నీడ్ టు బి సమ్ ప్రోటోకాల్. మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ బ్యాంకర్ దగ్గర అప్లికేషన్ ఇచ్చినప్పుడు అక్నాలజ్మెంట్ తీసుకోండి. యూ డిమాండ్ అన్ అక్నాలజ్మెంట్. యూ డిమాండ్ ఇన్ అక్నాలజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక అఫీషియల్ వేలో, నాట్ ఇన్ ఏ వైలెంట్ వే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, వెన్ యువర్ అప్లికేషన్ ఈస్ గాన్ ఫర్ స్క్రూటినీ, దే ఆర్ బౌండ్ టు గివ్ అన్ అక్నాలజ్మెంట్. ఈ అక్నాలజ్మెంట్ తీసుకొని, సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రమ్ బ్యాంకర్స్ పర్స్పెక్టివ్, ఓన్లీ సీజీటీఎంఎస్సి దగ్గరే ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఎ లెటర్ టు ఆర్బీఐ, అండ్ ఆర్బీఐ బై ఆల్ మీన్స్ విల్ టేక్ ఎన్ యాక్షన్, కీపింగ్ యూ ఇన్ లూప్. సో ఇట్లాంటి కేసెస్ ఎన్ని అవుతున్నాయి అంటే, వీ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ డేటా ఇన్ని అవుతున్నాయని చెప్పేసి, బట్ దిస్ ఈజ్ వన్ సచ్ టూల్ యూ కెన్ యూస్ విచ్ ఆర్బీఐ ఈజ్ గివింగ్ టు ద ఎంటర్ప్రెనర్, విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో. మనం ఏమనుకుంటామంటే, సరే వెళ్ళాం, బ్యాంక్కి వెళ్ళాము, వాళ్ళు ఇవ్వలేదు, డిప్రెస్ అయిపోతాం, మళ్ళీ సెకండ్ బ్యాంక్కి వెళ్తాం. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ అ సొల్యూషన్, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం. అంటే బ్యాంక్ అధికారి కనుక మన డిపిఆర్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయకపోతే ఆర్బీఐకి డైరెక్ట్ వెళ్ళొచ్చు అంటారా, లేదా తీసుకున్న తర్వాత అతను సరిగ్గా చేయకపోతే, అంటే మనకు శాంక్షన్ చేయకపోతేనే ఆర్బీఐకి వెళ్ళొచ్చు అంటారా? బ్యాంకు దగ్గరికి ఎవరైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వెళ్తారో, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ అధికారి అసలు ప్రాజెక్ట్ ప్రపోజలే తీసుకోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అయితే ప్రాజెక్ట్ ప్రపోజల్ తీసుకోకపోతే అంటే, అతను హీ హ్యాస్ టు గివ్ అన్ ఆన్సర్. అతను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇది వయబుల్ కాదు అని చెప్పేసి చేయాలి. సో ఎందుకు వయబుల్ కాదు అనేది మిమ్మల్ని హీ విల్ పుట్ ఎ క్వశ్చన్. సో ఆ ఆన్సర్ ఇట్ షుడ్ బి కన్విన్సింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండ్ ఫ్రమ్ హిస్ ఎండ్. సో అతను అప్పటికీ కన్విన్స్ అవ్వట్లేదు అంటే, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో టు ద ఆర్బీఐ. అంటే దీనికి టైం బాండ్ అంటూ ఏమైనా ఉందంటారా? ఇంకా టైం బాండ్ అంటూ ఏమీ లేదండి. అంటే ఎంతకాలం ఇంకా ఎగ్జాక్ట్ ఏమంటారు, ఈ ప్రోటోకాల్స్ అంటూ ఇట్లా ఇంకా వీఆర్ ఇన్ ఏ ఇవాల్వింగ్ స్టేజ్. సీజీటీఎంఎస్సి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయింది. సో ఇట్ ఈస్ ఇవాల్వింగ్ అని వచ్చి. ఇన్ఫ్యాక్ట్ సీజీటీఎంఎస్సిలో ఇంతకుముందు ఏం చేసేవారంటే, మీ అవుట్ స్టాండింగ్ లోన్, సపోజ్ యూ హ్యావ్ టేకెన్ ఎ లోన్ ఆఫ్ 1 lakh, దానికి 1% మీరు యూ ఆర్ సపోజ్ టు పే ఇయర్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ లోన్ టెన్యూర్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మీ లోన్ సపోజ్ 1 lakh తీసుకున్నారు, మీరు 2 years తర్వాత మీ లోన్ సబ్స్టాన్షియల్లీ హ్యాస్ కమ్ డౌన్ టు సపోజ్ 50,000. సో ఆ 50,000కే మీరు సీజీటీఎంఎస్సి ఇంట్రెస్ట్ యాన్యువల్ ఫీ అంటారు, ఆ యాన్యువల్ ఫీ ఓన్లీ ఫర్ బ్యాలెన్స్ అమౌంట్కే కట్టాల్సి ఉంటుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.